ప్రజా సమస్యల పరిష్కారానికే బీజేపీ నడుం బిగించింది. అందులో భాగంగా జనతా వారధి అనే కార్యక్రమాన్ని ఇవాళ విశాఖలో ప్రారంభించారు. దీనికి సంబంధించి జనతా వారధి యొక్క ముఖ్య అంశాలను మనతో మాట్లాడేందుకు విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడుగుదాం. సరే, ఈ ప్రజా వారధి అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. సో ఇక్కడికి వచ్చే సమస్యలు క్లియర్ చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో సమస్యలు క్లియర్ చేసుకోవడం విశాఖపట్నం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రోగ్రాము. కానీ విశాఖపట్నంలో 80% పీపుల్ ఆఫ్ మైగ్రేషన్, వాళ్ళకి ఉన్న సమస్యలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది తెలియక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ దృష్టిలో మా భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి చాలా సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రతి సోమవారం కూడా ఏదైతే పీజీఆర్ఎస్ ఉందో దాంట్లో మేము కూడా వచ్చి సోమవారం నుంచి ఆదివారం వరకు జరిగే ఏ సమస్య అయినా మా దగ్గరికి దృష్టి తీసుకొస్తే అది మండల లెవెల్లో ఎంఆర్ ఆఫీస్ కానీ మండల లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉంటే మా మండల అధ్యక్షులు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి క్లియర్ చేస్తారు. లేని పక్షంలో జిల్లా స్థాయి వస్తే కలెక్టర్ కానీ కమిషనర్ కానీ మున్సిపల్ కమిషనర్ కూడా ఈ 4 డిపార్ట్మెంట్ సంబంధించిన కేజీహెచ్ ఇటువంటి జిల్లా సమస్యలు ఏదైనా ఉంటే మా దృష్టి తీసుకొస్తే మేము భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఆ రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి అవి సబ్మిట్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు మేము దాని గురించి పోరాడతాం. వాళ్ళ సమస్య మా సమస్య కింద తీసుకుని మేము పోరాడే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సార్, అంటే ఇప్పటి వరకు మీ దృష్టికి ఎటువంటి సమస్యలు వచ్చాయి, దాని పరిష్కారానికి ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? సో మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సమస్యలు, డ్రైన్లని, రోడ్లని, అలాగే ఫంక్షన్లు రావట్లేదని, హౌసెస్ ఇచ్చి టిట్కో హౌసెస్ ఇచ్చాం, అప్లై చేసాం, డబ్బులు కట్టాం, రావట్లేదని, అలా చాలా సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం పార్టీ తరపు నుంచి కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి చేస్తే ఇంకా ఫాస్ట్గా అవుతుంది, మెరుగైన సేవలు అందించవచ్చు ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అంటే ప్రధానంగా టిట్కో సమస్య కానివ్వండి, బీఆర్టీఎస్ సమస్య కానీ కొన్ని ఉదాహరణకి ఈ టిట్కో సమస్య తీసుకుంటే ట్రై జంక్షన్ ఎక్కడైతే అగనంపూడి అక్కడ ఏరియాలో ఉన్న ట్రై జంక్షన్లో 1296 ఇళ్ళు 2018 నుంచి స్లాబ్ వేసి వదిలేశారు తప్ప ఏం కన్స్ట్రక్ట్ చేయలేదు. దానికి చాలామంది డబ్బులు కట్టి 75,000, 25,000, 3,50,000 కూడా కట్టి ఈఎంఐలు కడుతున్నారు తప్ప వాళ్ళకి ఇంకా బిల్డింగ్ రాలేదు వాళ్ళ చేతిలోకి. అటువంటి సమస్య కాంట్రాక్టర్ మార్చాలని చెప్పి అలా బీఆర్టీసీ రోడ్ ఉంది, మీరు అందరూ చూస్తున్నారు. బీఆర్టీసీ సెంటర్ రోడ్ ఏమో ఖాళీగా ఉంటుంది, ఇటుపక్క అటుపక్క చివరి రోడ్లో మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏంటంటే సెంటర్ రోడ్లో ఓపెన్ చేసి ఉండటం వల్ల రేసులు పెట్టుకుంటున్నారు, దానివల్ల యాక్సిడెంట్లు అవుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా అర్జెంటుగా ఎమర్జెన్సీలో వెళ్తే దాని మీద కేసులు వేస్తున్నారు. ఇవన్నీ ఉండకుండా ఆ సెంటర్ రోడ్డు తీసేసి బీఆర్టీసీ తీసేసి సెంటర్ రోడ్డు డివైడ్ చేయమని, ఎందుకంటే ఇది 10 సంవత్సరాల క్రితం వచ్చిన స్కీము, అది స్కీమ్ అవ్వలేదు కాబట్టి మార్చమని చెప్పడం జరిగింది. అలాగే మలేరియా ఏదైతే దోమల ఎక్కువ ఉన్నాయో ఆ మలేరియా డిపార్ట్మెంట్ ఒక ఎంప్లాయ్మెంట్ వ్యవస్థ ఈ ఫిబ్రవరి 1 నుంచి ఆపేస్తున్నారని తెలిసింది. కానీ అది మార్చి ఏప్రిల్ ఉంచితే అట్లీస్ట్ ఈ శీతాకాలం వెళ్ళే వరకు ఉండాలని చెప్పి మా కోరిక. అలాగే మన మున్సిపల్ రోడ్లు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవాళ ఎలక్ట్రికల్ వాళ్ళు వచ్చి రోడ్డు తవ్వేస్తారు, మళ్ళీ జిఎంసీలు వేస్తున్నారు, మళ్ళీ ఆ తర్వాత ఏమో యూజీడీ వాళ్ళు తీస్తున్నారు, తర్వాత ఏమో అండర్గ్రౌండ్ వాటర్ అంటున్నారు. ఇలా డిఫరెంట్గా పేర్లు చెప్పి రోడ్లన్నీ పాడు చేస్తున్నారు. అన్నీ కూడా చేస్తే ఒకవేళ అది చేసే వరకు ఇప్పుడు అడిగితే ఏంటంటే ఇంకా 2-3 రకాలు ఉన్నాయి, దానికోసం ఆపేమని చెప్పినట్టు తెలిసింది. అది కాకుండా టెంపరీగా విశాఖపట్నం ప్రజలకు ఇబ్బంది లేకుండా టెంపరీ దాన్ని సొల్యూషన్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఫుల్ రోడ్ వేయాలని చెప్పి మాకు. అంటే ప్రజలకు ప్రభుత్వాలకి వారధిగా ఉండడంలో భాగంగా ఈ కార్యక్రమం పెట్టాను. సో ఇప్పటి వరకు ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి. సో మీ వరకు వస్తే మీ దృష్టిలో పరిష్కరిస్తామని చెప్తారు. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా చాలా వరకు ప్రజలకు అవగాహన లేక వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. వాటి పట్ల కూడా అవగాహన కల్పించే అవకాశం ఉంది. సో శుక్రవారం అటువంటి కూడా కార్యక్రమం పెట్టడం. అలాగే ఏదైతే చేరువాని ప్రోగ్రాం పెడుతున్నామో దాంట్లో ఏంటంటే ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చే విధంగా మనం ఒక సెంటర్ ఒకటి ఓపెన్ చేస్తాం. ఆ సెంటర్ ద్వారా మీ సేవ ఎలా ఉందో అదే రకంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అది మేము చేస్తాం. అది మన ప్రజలందరికీ తెలియజేస్తుంది. ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం ఓపెన్ చేసినప్పుడు. అక్కడికి ఏ మనిషి వచ్చినా సరే వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్ కావాలి అనేది, అంటే ప్రతి మనిషి దగ్గర సుమారు 180 పథకాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. ఇవన్నీ కూడా అవేర్నెస్ కల్పించి ఎవరికి ఏ పథకం వర్తిస్తుందని తెలియజేసి మనం ఇచ్చే విధంగా చేస్తాం. సో ఈ ప్రజా వారధి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలని అయితే జిల్లా అధ్యక్షులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వాలకి వారధిగా తాము ఉంటామని ప్రతి సోమవారం ఏదైతే పీజీఆర్ఎస్ జరుగుతుందో అదేవిధంగా తమ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నట్లయితే మండల స్థాయిలో మండల అధికారుల వద్ద పరిష్కారం అయ్యేలా జిల్లా స్థాయికి సంబంధించి జిల్లా అధికారులతో సమావేశమై ఆ సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని బీజేపీ నాయకులు చెప్తారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.